తను ఎక్కడికి వెళ్ళిపోయింది? పొద్దున్నే తలుపు తాళం వేసి ఎక్కడికి వెళ్ళిపోయింది? పైగా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఈ టైంలో ఎప్పుడూ తను బయటికి వెళ్ళదే. హ్మ్? సరే, తనకే ఫోన్ చేసి అడుగుతాను. హ్మ్. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. హ్మ్? మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఛ! స్విచ్ ఆఫ్ చేసి పెట్టిందేంటి? హ్మ్. సరే, ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుందేమో. ఫోన్ చేసి కనుక్కుందాం. హలో, హలో, నేను అజిత్ని మాట్లాడుతున్నాను. సుమి అక్కడికి ఏమైనా వచ్చిందా? ఇక్కడ రాలేదల్లుడు. ఏంటి, ఏమైంది? ఆ, ఏం లేదు, నేను ఆఫీస్ పని మీద ఊరికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. వచ్చి చూస్తే సుమి ఇంట్లో లేదు. తనకి కాల్ చేసి చూస్తే స్విచ్డ్ ఆఫ్ అని వస్తోంది. ఒకవేళ మీ ఇంటికి వచ్చి ఉంటుందేమోనని మీకు కాల్ చేశాను. తను ఇక్కడ రాలేదు అల్లుడు. ఒకవేళ తను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటుందా ఏమో. ఒకసారి మీరు తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి చూడండి. సరే సరే, నేను చూసుకుంటానులేండి. సరే అల్లుడు. ఓకే. వాళ్ళింటికి కూడా రాలేదని చెప్తున్నారు. హలో, నేను సుమి హస్బెండ్ అజిత్ని మాట్లాడుతున్నానండి. సుమి ఏమైనా మీ ఇంటికి వచ్చిందా? హలో, సుమి మీ ఇంటికి వచ్చిందా? హలో, రే మామా, చెప్పరా మచ్చా, ఏంటి విషయం? కొంచెం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాలి. నువ్వు కూడా వస్తావా? ఏంట్రా, ఏమైంది? సడన్ గా పోలీస్ స్టేషన్కి పిలుస్తున్నావేంటి? సుమి కనపడడం లేదురా. రే, ఏమంటున్నావురా? అవునరా, సుమి కనిపించడం లేదు. నేను ఆఫీస్ పని మీద ఊరికెళ్ళి ఇప్పుడే ఇంటికొచ్చాను. వచ్చి చూస్తే సుమి ఇంట్లో లేదురా. తన మొబైల్కి ఫోన్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ అని వస్తోంది. చాలా భయంగా ఉందిరా. తనకి తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేశాను. ఎవరిని అడిగినా కూడా సుమి మా దగ్గరికి రాలేదు అని చెప్తున్నారు. ఆఖరికి సుమి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఫోన్ చేశానురా. వాళ్ళు కూడా సుమి మా ఇంటికి రాలేదని చెప్పారురా. అందుకే భయంగా ఉందిరా. అందుకని ఓసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వు నాకు తోడుగా వస్తావని కాల్ చేశానురా. రే మచ్చా, నేను వస్తానురా, ఖచ్చితంగా వస్తాను. నువ్వు పని చేయి, నా కోసం వెయిట్ చేయకు. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో, నేను అక్కడికి వచ్చేస్తాను. సరేనా? సరేరా, త్వరగా వచ్చాయి. ఉమ్. సార్, ఏంటి చూస్తున్నారు? సుమిని పట్టుకోండి. సుమికి ఏమైంది? సార్, మీరు ముందు బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టండి సార్. ఏం జరిగిందో నేను చెప్తాను. రండి. మేడం, జాగ్రత్త, జాగ్రత్తగా. అలా బెడ్ మీద పడుకోబెట్టండి. సరే అండి. మేడం, జాగ్రత్త. సార్, మీతో కొంచెం మాట్లాడాలి, బయటికి రండి. ఏంటండి ఇది? సుమికి ఏమైంది? ఇదంతా ఏంటండి? ఇంతకీ మీరారు? సార్, నేను సుమి కొలీగ్ని. వాళ్ళతోనే కలిసి పనిచేస్తున్నాను. మా ఆఫీసులో ఒకరికి ప్రమోషన్ వచ్చింది. అందుకని మా అందరికీ ఒక 5 స్టార్ హోటల్లో మాకు పార్టీ కండక్ట్ చేశారు. సో మేమందరం అక్కడికి వెళ్ళాం. మీ వైఫ్ నైట్ కొంచెం డ్రింక్ చేసింది సార్. ఆ మత్తులోనే ఉంది, అందుకే తను అలా ఉంది. ఏంటి? మీరు ఏం మాట్లాడుతున్నారు? నైట్ డ్రింక్ చేస్తే ఇప్పటి వరకు మత్తులో ఉంటుందా? అసలు మీరు ఏమంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. నమ్మశక్యంగా లేదు. లేదు సార్, నేను మీకు అబద్ధం ఎందుకు చెప్తాను? నేను నిజంగానే సుమితో కలిసి వర్క్ చేసే అబ్బాయిని. నైట్ పార్టీ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ 12 o'clock అయింది. 12 నుంచి మార్నింగ్ 7 వరకు అందరూ తాగుతూనే ఉన్నారు సార్. తాగేసి అందరూ అక్కడే పడుకున్నారు. సో అందుకే ఇంతసేపు అయింది. ఇప్పుడు కొంచెం మెలకు వచ్చిన తర్వాత నేను క్యాబ్ బుక్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. సుమి మందు తాగుతుందని ఇప్పటి వరకు నాకు తెలియదండి. సుమి ఇంతకు ముందెప్పుడు ఇలా తాగేది కాదు సార్. తను అప్పుడప్పుడు అకేషనల్గానే తాగేది. కానీ లాస్ట్ నైట్ ఎందుకో చాలా ఎక్కువగా తాగింది.
మార్నింగ్ 7 వరకు తాగుతూనే ఉంది. ఆ, మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్య? లేదండి, మా ఇద్దరి మధ్య ఏ సమస్యలు లేవు. కానీ తనని చూస్తే అలాగే అనిపించింది సార్. ఒకవేళ మీ ఇద్దరి మధ్య సమస్య ఏం లేకపోతే తనకి ఇంకేదో సమస్య ఉంది సార్. అందుకనే తనలా డ్రింక్ చేస్తుందనుకుంటా. సరే, నేను ఆఫీస్కి వెళ్ళాలి సార్. నేను బయలుదేరుతాను. సరే. తన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మ్. బాయ్ సార్. ఓకే. ఓకే సార్, నేను వెళ్ళొస్తాను. అలాగేనండి.